మెగాస్టార్ అనేది అదొక బ్రాండ్. అది ఎవరికి వాళ్ళు పేరు పక్కన వేసుకుంటే వచ్చేది కాదు. మెగా ఫ్యాన్స్ భుజాల మీద పైకొచ్చినటువంటి ఒక స్టార్ హీరో. దాంట్లో టైటిల్ కార్డ్స్లో ఆయన పేరు పక్కన ఆ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కామెంట్ చేశారు. మీకు అనిపించవచ్చు, ఎవరా హీరో పేరైనా చెప్పొచ్చు కదా, ఎందుకు ఈ దోబుచులాట, ఈ ముసుగులో గుద్దులాట అనిపించవచ్చు. ఆయన ఏజ్ 70 ఏళ్ళు, వయసుకు తగ్గట్టు పాత్రలు చేయొచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటాం. ఇవాళటి తరం చిరంజీవి గారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. అదే ఆ వీడియో చూస్తే నాకు అనిపించింది. హలో ఫ్రెండ్స్, నేను రాజు. నిన్న మెగా 158 సినిమాకి సంబంధించి చిరంజీవి గారు వర్కౌట్లు చేసే ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ మూవీ టీం. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, మెగాస్టార్లు ఊరికే కారు అనిపించింది. ఈ 70 ఏళ్ళ వయసులో ఏంటి హార్డ్ వర్క్, ఏంటి ఆ వర్కౌట్స్. నిజంగా ఆయన ప్యాషన్కి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఈ తరం హీరోలు చిరంజీవి గారిని చూసి ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు తన ప్రతి సినిమాకి కొత్తగా కనబడడం కోసం, ముఖ్యంగా తాను ప్రేక్షకులను రంజింపజేయడానికి కోసం ఆయన ఎంతటి హార్డ్ వర్క్ చేస్తున్నాడో చూస్తే నిజంగా మెగాస్టార్లు ఊరికే ఎవరు, దాని వెనకాల ఎంతటి హార్డ్ వర్క్, ఎంతటి కష్టం, ఎంతటి డెడికేషన్, ఎంతటి ప్యాషన్ ఉంటుందో ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ మధ్యన కూడా ఇలాంటిది ఒక వీడియో రిలీజ్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ స్టార్ట్ అయ్యే ముందు కూడా చిరంజీవి గారు తాను ఫిట్గా ఉండడం కోసం ఎలాంటి వర్కౌట్లు చేశారో మనం చూసాం. నిజంగానే అది మనశంకర వరప్రసాద్ గారి మూవీలో అది కనిపించింది. ఆ 70 ఏళ్ళ వయసులో ఆ డాన్సులు ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటిది, ఆ ఫైట్స్ ఏంటి, నిజంగా అది ఆయనకు మాత్రమే చెందుతుందా అనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కామెంట్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే, ఇంకా మెగాస్టార్లు అనే వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పేసి మహేష్ బాబు కామెంట్ చేయడం జరిగింది. అలాగే అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే మెగాస్టార్ అనేది అదొక బ్రాండ్. అది ఎవరికి వాళ్ళు పేరు పక్కన వేసుకుంటే వచ్చేది కాదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక బిగ్ ప్రొడ్యూసర్ కొడుకు, మెగా ఫ్యాన్స్ భుజాల మీద పైకొచ్చినటువంటి ఒక స్టార్ హీరో. చిరంజీవి గారు లేకుంటే ఆయన సినిమా కెరియరే లేదు. అలాంటి ఒక హీరో ఒక తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి ఒక ఇంటర్వ్యూ కార్యక్రమం. అది హీరోయిన్ సమంత చేసినటువంటి ఒక పాడ్కాస్ట్. అయితే ఆ ప్రోగ్రామ్కి గెస్ట్గా వచ్చినటువంటి ఆ స్టార్ హీరో ఆ ప్రోగ్రాంలో టైటిల్స్లో తన పేరు పక్కన మెగాస్టార్ అని వేసుకున్నాడు. వాస్తవానికి అది చిరంజీవి గారు మొదట చేయాల్సిన ఆ ప్రోగ్రాం. ఆ సమంత చేసే ప్రోగ్రాం చిరంజీవి గారే మొదటి గెస్ట్. కానీ చిరంజీవి గారు కాదు, నేనే మొదట రావాలని చెప్పేసి, ఎందుకంటే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో వాళ్ళకు వాటాలు ఉన్నాయి కాబట్టి ఆయన మొదట షోగా ఆ స్టార్ హీరో, ఆ యంగ్ స్టార్ హీరో చేశారు సమంత గారితో ఆ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్. దాంట్లో టైటిల్ కార్డ్స్లో ఆయన పేరు పక్కన మెగాస్టార్ అని వేసుకున్నాడు. ఈ విషయం చిరంజీవి గారికి తెలిసింది. ఆ తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయ్యేలా ఉందని చెప్పేసి ఆ స్టార్ హీరో తండ్రి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి, చిరంజీవి గారు అది ఏదో పొరపాటున జరిగింది, అక్కడ ఆ టీంలో వర్క్ చేసే వాళ్ళందరూ నార్త్ వాళ్ళు, వాళ్ళకి తెలియక మెగాస్టార్ అని వేశారు, అది పొరపాటున జరిగిందని చెప్పి ఏదో కవర్ చేసుకునే కార్యక్రమం చేశారు. అయితే వాస్తవం ఏంటంటే ఆ హీరోనే వాంటెడ్గా మెగాస్టార్ వేసేయండి, నేను చూసుకుంటాను తర్వాత సంగతి అని చెప్పి మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సమంత ఆ హీరోతో 1-2 సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే ఆమెకు కూడా కండిషన్లు పెట్టాడు. నువ్వు నన్ను సార్ అనే పిలవాలి అంటూ రకరకాల కండిషన్లు పెట్టి ఆమెతో ఆ ప్రోగ్రామ్ చేశారు. అంత యాటిట్యూడ్ ఉంటుంది ఆ స్టార్ హీరోకి. మీకు అనిపించవచ్చు, ఎవరా హీరో పేరైనా చెప్పొచ్చు కదా, ఎందుకు ఈ దోబుచులాట, ఈ ముసుగులో గుద్దులాట అనిపించవచ్చు. అవసరం లేదు, మనం పేరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అయితే అలా సమంతకు కూడా కండిషన్స్ పెట్టి ఆ ఇంటర్వ్యూ కార్యక్రమం చేశారు. వాంటెడ్గా మెగాస్టార్ అనే తన పేరు పక్కన బిరుదేసుకున్నాడు. ఆఖరికి చిరంజీవి గారికి తెలియడంతో ఇక ఆ డైరెక్టర్ కూడా అందరు టెన్షన్ పడ్డారు. చిరంజీవి గారికి తెలిసింది ఏమైపోతుందో అనే లోపు ఆఖరికి ఆ పేరును తీసేసి మళ్ళీ వేరే పేరు యాడ్ చేసి ఇక సార్వాడిని అలా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారనమాట. అలా మెగాస్టార్ అనేది ఒక బ్రాండ్. ఎవరు పడితే వాళ్ళ పక్కన పేరేసుకొని నేనే మెగాస్టార్ అంటే అది కుదరదు. ఎందుకంటే మెగాస్టార్ అనేది ఊరికే రాలేదు. డైరెక్టర్ తేజ చిరంజీవి గారిని ఉద్దేశించి ఇలాంటి మాటే మాట్లాడాడు. మెగాస్టార్లు ఊరికే ఎవరు, ఆయన కష్టం ఏంటి, ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్. ఒక షూట్లో అతను అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేసేటప్పుడు వరుసగా కొన్ని లైట్లు పెట్టారంట. చిరంజీవి గారు పరిగెడుతూ ఉంటే
ఎక్కడో ఆయనకు లైట్ లేదనిపించింది, చల్లగా అనిపించింది. వెంటనే ఆయన మరో టేక్ చేద్దాం అన్నాడంట. ఆ కెమెరామెన్ డైరెక్టర్ ఎందుకు సార్ బాగానే వచ్చింది కదా అంటే, ఎక్కడో లైట్ రాలేదు, ఆగిపోయింది చూడండి అని చెప్పేస్తే తీరా చూస్తే అక్కడ ఒక లైట్ ఆఫ్ అయిపోయింది అనమాట. అంత ఉంటుంది చిరంజీవి గారికి డెడికేషన్. అందుకే ఆయన ప్రతి సినిమాకి కూడా కొత్త హీరోలాగా, అప్పుడే ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొత్త హీరోలాగా ఆయన కష్టపడతా ఉంటాడు. మొన్ననే ఈ మెగా 158 సినిమాకి సంబంధించి ఫోటోషూట్ కూడా చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత చూస్తే అబ్బా, చిరంజీవి గారు 70 ఏళ్ల వయసులో కూడా ఎంత స్మార్ట్గా ఇంకా యంగ్ హీరోలకు మీరు పోటీస్తున్నారంటే నిజంగా మీకు హెడ్సప్ సార్. అలాగే చాలామంది మాట్లాడుతూ ఉంటారు చిరంజీవి గారి గురించి, ఏంటి ఆయన ఏజ్ 70 ఏళ్ళు, వయసుకు తగ్గట్టు పాత్రలు చేయొచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే రజనీకాంత్ ఎలా చేస్తున్నాడు, అదేవిధంగా కమల్ హాసన్ చేస్తూ ఉన్నాడు, చిరంజీవి గారు కూడా అలాంటి క్యారెక్టర్లు చేయొచ్చు కదా అంటే, అది రజనీకాంత్కి, అలాగే కమల్ హాసన్కి, మోహన్ లాల్కి, మిగతా హీరోలకు అది వర్తిస్తుందేమో కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి అది వర్తించదు. ఆయన స్టిల్ ఇంకా యంగ్ హీరోని. ఆ లుక్ చూడండి, ఇప్పటికీ కూడా ఆయన 70 ఏళ్ల వయసు అని ఎవడన్నా నమ్ముతాడా? అలాగే ఆ వర్కౌట్లు చూడండి, ఆ వీడియోకి సంబంధించి ఇప్పటికి కూడా ఆయన హార్డ్ వర్క్ చేస్తాడు. ఎవ్రీడే ఏదో సినిమా కోసం మాత్రమే వర్కౌట్లు చేసేయడం కాదు, ప్రతిరోజు వర్కౌట్స్ అయిన తర్వాతనే ఆయన మిగతా కార్యక్రమాలు చూసుకుంటాడు. అంతటి డెడికేషన్, సినిమా అంటే అంత ప్యాషన్. ఏదో ఒక హిట్ పడగానే, ఒక బంపర్ హిట్ పడగానే పాన్ ఇండియా లెవెల్లో నేనే పెద్ద తోపు, నేనే పెద్ద సూపర్ స్టార్ అని చెప్పేసి బీరాలకు పోలేదు. ఎప్పుడో ఆయన మనం బచ్చగాళ్ళగా మనం చెడ్డీలు వేసుకున్న టైంలో, అంటే మనకు ఊహ తెలియని టైంలోనే ఆయన వండర్స్ క్రియేట్ చేశారు. అలాంటి స్టార్, మెగాస్టార్, అది ఒకరు పేరు పక్కన వేసుకునేది కాదు, అది ఒక బ్రాండ్, ఎవరు పడితే వేసుకునేది కాదు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ టాలీవుడ్కి సంబంధించి చిరంజీవి గారు మాత్రమే. అందుకే మెగాస్టార్లు ఊరికే ఎవరు, దాని వెనుకాల హార్డ్ వర్క్, కమిట్మెంట్, కష్టం, డెడికేషన్. ఇవాళటి తరం చిరంజీవి గారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. అదే ఆ వీడియో చూస్తే నాకు అనిపించింది. అలాగే మెగా 158 సినిమా రేపు 21వ తారీఖున ఓపెన్ అవ్వబోతుంది. దీనికి డైరెక్టర్ బాబీ అనే విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. చూడండి, 70 ఏళ్ల వయసులో కూడా మా బాస్ కమిట్మెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్. అందుకే మెగాస్టార్లు ఊరికే అవ్వరు. ఎవరో పేరు పక్కన మెగాస్టార్ అని వేసుకుంటే మెగాస్టార్ అవ్వరు, వాళ్ళు టూప్ స్టార్ అవుతారు. ఇది సంగతి.